ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత బస్సు అమలు చేయడం జరిగింది. ఉచిత బస్సు అమలు చేయడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులంతా కూడా రోడ్డు పడడం జరిగింది. ప్రస్తుతం మనం కూడా విజయవాడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నాము. ఈ ఉచిత బస్సులు ఏదైతే ప్రారంభించారో అప్పటి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా మహిళలు అయితే కానీ ప్రయాణికులు కూడా ఎవరు కూడా ఆటో లెక్కని పరిస్థితి నెలకొంది. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 75 లక్షల ఆటో కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న ప్రారంభించిన ఇవి ఏదైతే ఉచిత బస్సు ఉందో నిన్నటి నుంచి కూడా ప్రయాణం చేసే ప్రతి మహిళ కూడా ఎవరు కూడా ఆటో లెక్కని పరిస్థితి. దాదాపు ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర చూసుకుంటే నిత్యం రద్దీగా ఉన్నట్టు యొక్క ప్రాంతం చూసుకుంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క డ్రైవర్ 1000-1500 నుంచి 2000 రూపాయల వరకు ఒక ఆటో కిరాయిలు అయితే తోలడం అయితే జరుగుతుంది. కానీ నిన్న ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా వరకు ఆటోలు కూడా ఖాళీగా అయితే ఉన్నాయి. కనీసం ఆటో ఎక్కే పరిస్థితి లేదు. ట్రావెలింగ్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా ఆటో అని అడిగినా సరే పట్టించుకునే పరిస్థితి లేదు. మాకు ఫ్రీ బస్సు ఉందని చెప్తున్నారు. దాంతో ప్రతి మహిళ కూడా ఈ యొక్క బస్సులు ఎక్కడం వల్ల ఆటోలన్నీ ఖాళీగా ఉన్నాయి. కనీసం ఈరోజు చాలామంది కూడా ఆటోలు బోని అయితే కాలేదు. ఈ రకంగా చూస్తే రోజు రకంగా ఇదే పరిస్థితి అయితే కనీసం చాలామంది ఆటోలు ఫైనాన్స్తో తీసుకున్నటువంటి ఆటోలు అయితే ఉన్నాయి. ఫైనాన్స్ తీసుకోవడం వల్ల కిస్తీలు ఏ విధంగా కట్టాలి, తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలి, వారి పిల్లల జీవితాలు ఎలా బాగుపరచాలనే ఆందోళన అయితే ఆటో డ్రైవర్ అయితే ఉన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. గతంలో ఎన్నికల ముందు ఫ్రీ బస్ అమలు చేసే ముందు ఈ యొక్క ఏదైతే ఉందో ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఏడాదికి 15,000 ఇస్తామన్నారు. కనీసం ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలి. ప్రతి ఆటో డ్రైవర్కి ఏడాదికి 15,000 కాదు, నెలకి 10,000 చొప్పున ఆటో డ్రైవర్కి ఇవ్వాలా. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అప్పటికి దీంతో పాటు ఏదైతే ఉందో ప్రతి మహిళకి ఫ్రీ అనేది కాకుండా కనీసం 50 సంవత్సరాలు దాటిన మహిళకి ఫ్రీ కేటాయించి మిగతా వారికి టికెట్ తీసుకుంటే మేము కనీసం మా కుటుంబాలను పోషించుకునే పరిస్థితి అయితే ఉంటుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, లేదంటే 70 లక్షల మంది ఆటో కార్మికులు జీవితాలు రోడ్ల మీద పడతాయని చెప్పి కూడా ఆటో కార్మికులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి.